పంచాయతీరాజ్ సంస్థలు. స్థానిక గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రకరణ ఆదేశిక సూత్రాలలో 40వ ప్రకరణ. 40వ ప్రకరణ పంచాయతీరాజ్ సంస్థల గురించి తెలియజేస్తుంది. ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచనల ఆధారంగా ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచనలు. ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచనల ఆధారంగా పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో పివి నరసింహారావు ప్రభుత్వ కాలం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి ఈ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 11వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టము పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడింది కాబట్టి వీటి అమలు కొరకు న్యాయస్థానాలను సంప్రదించే అవకాశం ఉంది. న్యాయ సంరక్షణ కలిగి ఉన్నవి. న్యాయస్థానాలను సంప్రదించవచ్చు. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడింది. 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్లో చేర్చినారు. 16 ప్రకరణలు చేర్చబడినవి. 16 ప్రకరణలు చేర్చబడినవి. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపైన 29 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. 29 అంశాలపైన 29 అంశాలకు సంబంధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. ఇందులో 15 అంశాలు తప్పనిసరిగా నెరవేర్చవలసినటువంటివి. 15 అంశాలు తప్పనిసరి. మిగిలిన 14 అంశాలు ఐచ్ఛికం. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన రాజ్యాంగంలో 243 ప్రకరణకు 16 సబ్ ప్రకరణలు యాడ్ చేయడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ సంస్థలు
సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 9వ షెడ్యూల్. 9వ షెడ్యూల్లో చేర్చబడింది. 9వ షెడ్యూల్లో ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపైన అధికారాలను బదిలీ చేయడం జరిగింది. షెడ్యూల్గా 9వ భాగం 11వ షెడ్యూల్. 9వ భాగంలో ప్రకరణ 243 టు 243, 243 ఏ టు 243 ఓ వరకు గల ప్రకరణలలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది. 16 ప్రకరణలను పొందుపరచడం జరిగింది. 9వ భాగం వచ్చేసి 9వ భాగము. షెడ్యూల్ వచ్చేసి 11వ షెడ్యూలు. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టము. ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 1992లో. 1992లో చేసినారు. అమలు వచ్చేసి 1993 నుంచి వచ్చింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 1992లో చేయబడింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోనికి వచ్చినటువంటి సంవత్సరం వచ్చేసి 1993 ఏప్రిల్ 24. ఈ ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా పేర్కొంటారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటిది భాగం వచ్చేసి 9వ భాగము. షెడ్యూల్ వచ్చేసి 11వ షెడ్యూల్. 11వ షెడ్యూలు. ఎన్నోది రాజ్యాంగ సవరణ చట్టం అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది ఇది అంటే 1992లో. అమలులోనికి వచ్చినటువంటిది 1993. 1993లో అమలులోనికి వచ్చింది. ఎన్నవ షెడ్యూల్ వచ్చేసి 11వ షెడ్యూల్. ఎన్ని అంశాలు అంటే 29 అంశాలపైన. 29 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయడం జరిగింది. అధికారాలను బదిలీ చేయవలసి ఉంటుంది. ఇందులో 9వ భాగంలో ప్రకరణ 243కు చేర్చబడినటువంటి ప్రకరణలు వచ్చేసి 16 ప్రకరణలు చేర్చినారు. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము స్థానిక స్వపరిపాలనా సంస్థలైనటువంటి పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలపైన 11 ప్రకరణలు చేర్చబడినవి. 29 అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు బదిలీ చేయవలసి ఉంటుంది స్థానిక సంస్థలకు. ఈ ప్రకరణలు 16 చేర్చబడినవి. ఎక్కడి నుంచి అంటే 243 టు 243 వరకు గల ప్రకరణలు. 243 ఏ టు 243 16 ప్రకరణలు చేర్చడం జరిగింది. ప్రకరణ 243 నిర్వచనాలను గురించి తెలియజేస్తుంది. నిర్వచనాలు అంటే గ్రామం నిర్వచనము, గ్రామ పంచాయతీ నిర్వచనము, గ్రామ పంచాయతీ ఏరియా నిర్వచనము, జిల్లా నిర్వచనము, మాధ్యమిక స్థాయి నిర్వచనము,
గ్రామ సభ నిర్వచనము. ఇట్లా నిర్వచనాలను గురించి తెలియజేసేటువంటి ప్రకరణ వచ్చేసి 243వ ప్రకరణ. ప్రకరణ 243A ఇంపార్టెంట్. గ్రామ సభ చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. గ్రామ సభ. ఈ గ్రామ సభ అనేటువంటిది గ్రామ పంచాయతీకి శాసన శాఖగా పనిచేస్తుంది. శాసన శాఖగా పనిచేస్తుంది. గ్రామ సభ అంటే గ్రామంలో ఉండేటువంటి ఓటర్లందరూ, గ్రామంలోని మొత్తం రిజిస్టర్ అయినటువంటి ఓటర్లు, గ్రామ పంచాయతీలో మొత్తం ఆ గ్రామంలో రిజిస్టర్ అయినటువంటి మొత్తం ఓటర్లను కలిపి గ్రామ సభ అంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్లు. గ్రామ సభ గ్రామ పంచాయతీకి శాసనశాఖగా పనిచేస్తుంది. గ్రామ పంచాయతీ గ్రామ సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. సమిష్టి బాధ్యత వహిస్తుంది గ్రామ పంచాయతీకి. గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు వచ్చేసి సర్పంచ్. గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు. సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. గ్రామసభ గ్రామానికి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలను తీసుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీనిని స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గెమెన్స్తో పోల్చవచ్చును. ల్యాండ్ గెమెన్స్తో పోల్చవచ్చును. స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గెమెన్స్తో ఈ గ్రామ సభను పోల్చవచ్చును. గ్రామ సభ అనేటువంటిది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ, ప్రాతిపదికగా భావిస్తారు. ఇది గ్రామ సభ గురించి. గ్రామంలో ఉండేటువంటి మొత్తం ఓటర్లనే గ్రామ సభ అంటారు. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ప్రకరణ 243B. వ్యవస్థాపనం. స్థానిక స్వపరిపాలనా సంస్థలు 3 స్థాయిలలో నెలకొల్పాలి అని 73వ రాజ్యాంగ సవరణ చట్టం తెలియజేస్తుంది. అంటే జిల్లా పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, రెండవ స్థాయి మండల పరిషత్, మాధ్యమిక స్థాయి బ్లాక్ పంచాయతీ, క్షేత్ర పంచాయతీ, జన పరిషత్, అంచలిక పరిషత్, అది 2. 3 వచ్చేసి గ్రామ పంచాయతీ. 20 లక్షల కన్నా జనాభా తక్కువగా ఉంటే, 20 లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవైనా ఉంటే వాటిలో మాధ్యమిక వ్యవస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. మాధ్యమిక వ్యవస్థల ఏర్పాటు, ఈ మాధ్యమిక వ్యవస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు.
మాధ్యమిక సంస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే 3 స్థాయిలలో నెలకొల్పాలని ఈ ప్రకటన తెలియజేస్తుంది. జిల్లా పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, మండల స్థాయిలో మండల పరిషత్తు మాధ్యమిక వ్యవస్థ, క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ. అయితే 20 లక్షల కంటే తక్కువగా జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలలో మాధ్యమిక వ్యవస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. మాధ్యమిక వ్యవస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. నెక్స్ట్ ప్రకరణ 243C నిర్మాణం. ఈ స్థానిక సంస్థల యొక్క ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చేసి ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. ప్రత్యక్షంగా ప్రజల చేత, ప్రజలు ఓటు వేయంగా ప్రత్యక్షంగా ఎన్నిక. మాధ్యమిక మరియు అంటే మండల మాధ్యమిక మరియు జిల్లా పరిషత్ అధ్యక్షులు పరోక్ష పద్ధతిపై ఎన్నుకోబడతారు. పరోక్ష పద్ధతి. మాధ్యమిక స్థాయిలో మరియు జిల్లా పరిషత్ అధ్యక్షులు పరోక్ష స్థాయిలో ఎన్నుకోబడతారు. అంటే వీళ్ళు మాధ్యమికలో స్థాయిలో మరియు జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కలిసి వాళ్ళ మండల అధ్యక్షులను ఎంపీటీసీలు వచ్చేసి మండల అధ్యక్షులను ఎన్నుకుంటారు. జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రజలు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల అధ్యక్షుడిని జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కాబట్టి వీరి ఎన్నిక వచ్చేసి పరోక్ష ఎన్నిక. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక వచ్చేసి ప్రత్యక్ష ఎన్నిక. పరోక్ష ఎన్నిక మరియు ప్రత్యక్ష ఎన్నిక. ప్రకరణ 243D రిజర్వేషన్లు. ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలలో అన్ని స్థాయిల్లోని ప్రతినిధులను రిజర్వేషన్లు వచ్చేసి ఎస్సీ మరియు ఎస్టీలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లలో 33% రిజర్వేషన్లను మహిళలకు కేటాయించడం జరిగింది. 33% రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటాయించినటువంటి వాళ్ళ జనాభా మేరకు ఎస్సీ ఎస్టీ వాళ్లకు పంచాయతీరాజ్ సంస్థల్లో స్థానిక స్వపరిపాలనా సంస్థలలో రిజర్వేషన్లు కల్పించబడతాయి. వారికి కల్పించినటువంటి రిజర్వేషన్లలో 33% రిజర్వేషన్లు వచ్చేసి 1/3 వంతు 33% రిజర్వేషన్లు వచ్చేసి మహిళలకు కేటాయించడం జరుగుతుంది. బీసీలకు స్థానిక స్వపరిపాలనా సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలివేయడం జరిగింది. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని.
బీసీలకు సంబంధించినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధంగా రాష్ట్ర ప్రభుత్వాల ఐచ్ఛికానికి వదిలివేయడం జరిగింది. స్థానిక సంస్థలలో మహిళలకు 50% సీట్లను 50% సీట్లను రిజర్వ్ చేసినటువంటి మొదటి రాష్ట్రము బీహార్. మొదటి రాష్ట్రం వచ్చేసి బీహార్. స్థానిక సంస్థల్లో 50% సీట్లను రిజర్వ్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి బీహార్. ఓకే. నెక్స్ట్, స్థానిక సంస్థల యొక్క పదవీల కాలం ప్రకరణ 243 పదవీ కాలం స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క ప్రతినిధుల యొక్క పదవీ కాలము సాధారణంగా 5 సంవత్సరములు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలోనే రద్దు చేయవచ్చును. రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలోనే రద్దు చేయవచ్చు. ఏదైనా కారణం చేత ఏదైనా స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క పదవీ కాలం పూర్తి కాకముందే ఖాళీలు ఏర్పడితే 6 నెలల లోపల తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. 6 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఖాళీలు ఏర్పడడం ద్వారా అధికారంలోనికి వచ్చినటువంటి వారు మిగిలిన కాలానికి మాత్రమే అధికారంలో కొనసాగుతారు. ఈ మిగిలిన కాలం అనేటువంటిది అంటే ఖాళీలు ఏర్పడిన తర్వాత మిగిలిన కాలము 6 నెలల కంటే తక్కువగా ఉంటే 6 నెలల కన్నా తక్కువ ఉంటే ఉప ఎన్నిక నిర్వహించవలసిన అవసరం లేదు. ఉప ఎన్నిక నిర్వహణ అవసరం లేదు. ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరము లేదు. సాధారణంగా స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కంటే ముందే మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయవచ్చును. ఏదైనా అనివార్య కారణాల వలన స్థానిక సంస్థల్లో ఖాళీలు ఏర్పడితే 6 నెలల లోపల ఉప ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది. ఉప ఎన్నిక ద్వారా అధికారంలోనికి వచ్చినటువంటి ప్రతినిధులు మిగిలిన కాలానికి మాత్రమే అధికారంలో కొనసాగుతారు. ఖాళీలు ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికకు సంబంధంగా 6 నెలల కంటే తక్కువ సమయం ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించవలసినటువంటి అవసరము లేదు. ప్రకరణ 243F అర్హతలు అనర్హతలు. స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పోటీ చేయడానికి ఉండవలసినటువంటి అర్హతలు అంటే పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభలకు పోటీ చేయడానికి కావలసిన అర్హతలు ఉన్నటువంటి ఏ అయితే అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలన్నీ కూడా స్థానిక సంస్థలకు పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఉండవలను. అంటే పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభలకు పోటీ చేయడానికి కావలసిన అర్హతలన్నీ కూడా స్థానిక సంస్థలలో పోటీ చేసేటువంటి వారికి ఉండవలేను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి డిపాజిట్ చెల్లించాలి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది. స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి వ్యక్తి వచ్చేసి 21 సంవత్సరములు వయస్సు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. 21 సంవత్సరాల వయస్సు ఉండాలి. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు ఉండాలి. అంటే లోక్సభకు పోటీ చేయాలంటే 25 సంవత్సరములు, రాజ్యసభకు పోటీ చేయాలంటే 30 సంవత్సరములు, రాష్ట్రపతికి గవర్నర్గా రాష్ట్రపతి మరియు గవర్నర్లకు 35 సంవత్సరములు వయస్సు ఉండాలి. రాష్ట్రపతి గవర్నర్లకు 35 సంవత్సరాలు ఉండాలి. రాజ్యసభకు పోటీ చేసేటువంటి 30 సంవత్సరాలు, లోక్సభకు మరియు రాష్ట్ర విధాన సభలకు పోటీ చేయాలంటే 25 సంవత్సరములు ఉండాలి. వయస్సు కలిగినటువంటి వ్యక్తులే ఉండాలి. డిపాజిట్ చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం. పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభలకు పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలన్నీ కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి ప్రతినిధులకు ఉండవలసి ఉంటుంది. అందులో ఓటరుగా నమోదై ఉండాలి. ఆ సంస్థ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి డిపాజిట్ను చెల్లించవలసి ఉంటుంది. అయితే 1995 నుండి ఇద్దరు కన్నా ఎక్కువ సంతానం కలిగి ఉంటే, సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి అనర్హులు. స్థానిక సంస్థ 1995 నుండి కొత్త చట్టం. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే, ఏదైనా ఒక వ్యక్తి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఇద్దరి కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి అనర్హులు. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు. మహమ్మద్ షరీఫ్ వర్సెస్ హర్యానా రాష్ట్రానికి మధ్య జరిగిన వాద్యంలో, స్థానిక సంస్థల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి ఈ సవరించబడినటువంటి చట్టము రాజ్యాంగబద్ధమే, చెల్లుతుంది. ఇది ఎవరి మత విశ్వాసాలను, అంటే మామూలుగా ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధమైనటువంటి నిర్ణయాలను ఈ విధమైనటువంటి చట్టాలను చేసేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పేసి మహమ్మద్ షరీఫ్ వర్సెస్ హర్యానా రాష్ట్రానికి మధ్య జరిగినటువంటి వాద్యంలో తీర్పు ఇవ్వడం జరిగింది కోర్టు. ఓకే.